నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పశ్చిమాసియాలో మరింత ముదురుతున్న యుద్ధం ఇరాన్ పై భూతల దాడులకు అమెరికా సన్నాహాలు సమర్థంగా తిప్పికొడతామన్న టెహ్రాన్ అమెరికా ఇరాన్ తో చర్చలు జరిపేందుకు పాక్ ప్రయత్నాలు తమ మధ్యవర్తిత్వంపై రెండు దేశాలు సానుకూలంగా ఉన్నట్లు ప్రకటన ఎల్పీజీ సరఫరా క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు భవిష్యత్తులో సమస్య తలెత్తకుండా ముందస్తు వ్యూహాలు ఆంధ్రప్రదేశ్లో నెరవేరనున్న పేదల సొంతింటి కల నేడు గృహ ప్రవేశం చేయనున్న 2,50,000 మంది లబ్ధిదారులు తెలంగాణ క్రీడా విధానం విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న రేవంత్ రవీంద్ర భారతిలో అలరించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలు ఆరోగ్య వ్యవస్థలో సమగ్ర మార్పులు తెస్తున్నామన్న మంత్రి దామోదర పేదవారి ఆరోగ్య భద్రతే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టీకరణ ఆన్లైన్లో మాటు వేసి యువతను ఉగ్రవాద నెట్వర్క్ లోకి దించిన విదేశీ హ్యాండ్లర్లు విజయవాడ కేసులో గుర్తించిన పోలీసులు విశాఖలో నేవీ అధికారి కిరాతకం స్నేహితురాలిని ముక్కలుగా నరికి చంపి ఫ్రిడ్జ్ లో పెట్టిన నిందితుడు పశ్చిమాసియాలో యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు వైమానిక దాడులకు పరిమితమైన అమెరికా తాజాగా భూతల దాడులు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలించింది. మరోవైపు మధ్యప్రాచ్యంలోని ఇజ్రాయెల్ అమెరికాలకు చెందిన వ్యూహాత్మక పరిశ్రమలపై దాడులు మొదలుపెట్టామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. శత్రువుల కళ్లల్లో బాధను చూసే వరకు భీకర దాడులు కొనసాగిస్తామని తేల్చి చెప్పింది. ఇరాన్పై అమెరికా భూతల దాడులకు సిద్ధమవుతోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఖర్గ్ ద్వీపం సహా హార్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న ఇరాన్ తీర ప్రాంతాలపై దాడులు చేపట్టేందుకు అగ్రరాజ్యం సన్నాహాలు చేస్తోందని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. అందులో భాగంగానే అదనపు బలగాలను పశ్చిమాసియాకు తరలించిందని వివరించింది. అమెరికా భూతల దాడుల వార్తలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మాలిబఫ్ గట్టిగా స్పందించారు. వారి రాక కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఇరాన్ గడ్డపై అడుగు పెట్టగానే అమెరికా సైనికులను అగ్నికి ఆహుతి చేస్తామని పేర్కొన్నారు. అగ్రరాజ్యానికి సహకరించే మిత్రదేశాలను తీవ్ర స్థాయిలో దండిస్తామని హెచ్చరించారు. ఇరాన్లో తాము ఎంచుకున్న లక్ష్యాలను ధ్వంసం చేసే వరకు దాడులు ఆపబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. అటు ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికాలు దాడులు కొనసాగిస్తున్నాయి. రాజధాని టెహ్రాన్ సహా ఇతర ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్నాయి. గత 24 గంటల్లో 150కు పైగా యుద్ధ విమానాల ద్వారా 120 బాంబులను టెహ్రాన్పై జారవిడిచామని ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలతో పాటు ఆయుధ ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేశామని ఎక్స్లో పోస్టు చేసింది. ఇరాన్ విశ్వవిద్యాలయాలపైన దాడులు చేశామని తెలిపింది. యూనివర్సిటీల్లో ఇరాన్ అణు పరిశోధనలు చేస్తోందని, అందుకు దాడులు చేపట్టామని వివరించింది. పవర్ గ్రిడ్ పై క్షిపణి శిథిలాలు పడి టెహ్రాన్ సహా ఖరాచ్, అల్బ్రోజ్ ప్రావిన్సుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దక్షిణ లెబనాన్లో ఐరాసా శాంతి పరిరక్షణ దళ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ ఫిరంగులతో దాడి చేసింది. ఈ దాడిలో పలువురు గాయపడినట్లు తెలిసింది. చక్రా పట్టణంపై ఐడిఎఫ్ జరిపిన వైమానిక దాడిలో 5గురు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మరో పారామెడికో మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు 51 మంది లెబనాన్ వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు క్షిపణులతో విరుచుకుపడుతోంది. సెంట్రల్ ఇజ్రాయెల్లో ఓ రసాయన పరిశ్రమతో పాటు ఉక్కు, అల్యూమినియం కాంప్లెక్స్ లక్ష్యంగా దాడులు చేశామని ఐఆర్జీసీ కమాండర్ తెలిపారు. మధ్యప్రాచ్యంలోని ఇజ్రాయెల్, అమెరికాలకు చెందిన వ్యూహాత్మక పరిశ్రమలపై దాడులు మొదలుపెట్టామని చెప్పారు. శత్రువుల కళ్లలో బాధను చూసే వరకు భీకర దాడులు కొనసాగిస్తామని అన్నారు. తమ విశ్వవిద్యాలయాలపై దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉన్న ఇజ్రాయెల్, అమెరికా యూనివర్సిటీలపై ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. చమురు కేంద్రాలు ఉన్న తూర్పు ప్రావిన్స్ దిశగా దూసుకొచ్చిన క్రూయిజ్ క్షిపణిని అడ్డుకున్నామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ క్షిపణులు ప్రయోగించడంతో బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న వేళ అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరిపేందుకు పాకిస్తాన్ యత్నిస్తుంది. ఇస్లామాబాద్లో సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కియే విదేశాంగ మంత్రులతో సమావేశం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కీలక వివరాలు వెల్లడించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్చల కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్పై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయని ఆయన పేర్కొన్నారు. చర్చలకు సంకేతంగా ఇరాన్ ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుందని ఇషాక్ దార్ తెలిపారు. ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా పాకిస్తాన్ జెండా కలిగిన మరో 20 నౌకల ప్రయాణానికి ఇరాన్ అనుమతినిచ్చిందని చెప్పారు. చర్చల కోసం చేస్తున్న తమ చొరవకు సౌదీ అరేబియా, తుర్కియే, ఈజిప్ట్ దేశాలతో పాటు చైనా కూడా పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్తాన్, తుర్కియే, ఈజిప్ట్ దేశాలు గత కొంతకాలంగా యత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 19న రియాద్లో మొదటి సమావేశం జరగగా ఇప్పుడు ఇస్లామాబాద్లో రెండవ దఫా చర్చలు జరిగాయి. వచ్చే వారంలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వంట గ్యాస్ సమస్య లేకున్నా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. దేశంలోని శుద్ధి కర్మాగారాలు తగినంత ముడి చమురు నిల్వలతో అధిక సామర్థ్యం మేర పనిచేస్తున్నాయని, చమురు నిల్వలు సైతం సంతృప్తికరంగా ఉన్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారుతున్న వారికి అనుమతులను సులభతరం చేయడం ద్వారా నగర గ్యాస్ పంపిణీ నెట్వర్క్ల విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు పేర్కొంది. రోజువారీ రీఫిల్ సిలిండర్ డెలివరీలు 55 లక్షలు దాటాయని, వాటిని దారి మళ్లించకుండా కట్టడి చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పేదలకు వారి కలల సౌధం కొన్ని గంటల్లో సాక్షాత్కరించబోతుంది. 1-2 కాదు, ఏకంగా 1,00,000 మంది టిట్కో గృహ సముదాయాల్లో అడుగుపెట్టబోతున్నారు. కాలనీల్లో పూర్తయిన ఇళ్లలో మరో 1,50,000 మంది గృహప్రవేశాలు చేయబోతున్నారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించి సొంతుంటి కల సాకారం చేసుకుంటున్న పేదల సంబరంలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. తిరుపతి జిల్లాలో లబ్ధిదారులతో నేడు గృహప్రవేశాలు చేయించబోతున్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు నేడు 1,00,000 గృహాలను అందించనుంది. 2017-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు టిట్కో గృహాల నిర్మాణం పూర్తయింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు చేతికందించాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా 5 ఏళ్లు కాలక్షేపం చేసి లబ్ధిదారుల్ని ఇబ్బందులకు గురిచేసింది. ఆ పార్టీ రంగులు వేసి ఆర్భాటం చేసింది. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలతో పాటు కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పూర్తిపై దృష్టి పెట్టింది. నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేసింది. సిమెంట్ రోడ్లు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం ఇలా అన్ని వసతులతో లబ్ధిదారులకు ఇల్లు అందిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. 3 లక్షల ఇళ్లను గతేడాది లబ్ధిదారులకు అప్పగించారు. తాజాగా 1,00,000 టిట్కో గృహాలతో పాటు కాలనీలో నిర్మించిన 1,50,000 గృహాలను పూర్తి చేసి ఇస్తున్నారు. పేదల సొంతింటి కల సాక్షాత్కార వేడుకలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని పూదూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం లబ్ధిదారులతో టిట్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం వారితో మాట్లాడి ప్రజావేదిక సభలో పాల్గొంటారు. గృహ ప్రవేశాలకు సిద్ధమైన టిట్కో ఇళ్లను మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీనియర్ నాయకులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆత్మీయ విందు ఇచ్చారు. ఉండవల్లి నివాసంలో వారిని ఘనంగా సత్కరించారు. 60 నియోజకవర్గాల కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు.
పార్టీనే దైవంలా భావిస్తూ దశాబ్దాలుగా జెండా మోస్తున్న కార్యకర్తలను సన్మానించడం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. సీఎంతో మమేకం అవటం మరచిపోలేని అనుభూతిని మిగిల్చిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 83 అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఎన్నో పదవులు చేశాను. ఆ రోజున ఎన్టీ రామారావు గారు రీజనల్ చైర్మన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నాకు మంచి పదవిని ఇచ్చారు, నామినేటెడ్ పోస్ట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు రీజనల్ చైర్మన్గా ఇచ్చారు. ఈ రోజుకి కూడా పార్టీ అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఉన్నాను. అది గుర్తించి ఈరోజు మాకు ఈ విధంగా మంచి సన్మానం చేశారు. ఈరోజు పండుగ లాంటిది మాకు. ఎందుకంటే అసలు నాయకుడిని దూరంగా చూడటమే కానీ ఆయనతో కూర్చొని భోంచేసే అవకాశం వచ్చినందుకు మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. మా కంఠంలో చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ పార్టీకి, ఆ నాయకుడికి మేము సేవ చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. నిత్యం ప్రజా సమస్యలు, ప్రగతి పనులు, రాజకీయాలతో బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు తమలోని అద్భుత కళను చాటి చెప్పారు. తొలిసారి నిర్వహించిన తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఘనంగా ముగిసింది. ఏమంటివి అంటూ మంత్రి వాకిటి ఏకపాత్రాభినయం చేయగా గద్దరన్న పాత్రలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఒదిగిపోయారు. పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నారు. విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి బహుమతులు అందించారు. ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన తెలంగాణ లెజిస్లేటర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026 అట్టహాసంగా సాగింది. 2 రోజుల పాటు సాగిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన షాట్ పుట్, జావెలిన్ త్రో, క్రికెట్, వాలీబాల్, చెస్, క్యారమ్స్, షటిల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, పవర్ లిఫ్టింగ్ వంటి ఆటల పోటీల్లో ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియంలో ఆటల పోటీల అనంతరం ప్రజాప్రతినిధులందరూ రవీంద్ర భారతికి చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రదర్శనలిచ్చారు. ఒకరిని మించి మరొకరు నృత్యాలు, పాటలు, ఏకపాత్రాభినయాలతో సభికులను మంత్రముగ్ధులను చేశారు. ప్రదర్శనలను తిలకించిన సీఎం రేవంత్ రెడ్డి చిరునవ్వుతో అందరినీ ప్రోత్సహిస్తూ సరదాగా గడిపారు. క్రీడా శాఖ మంత్రి వాకిడి శ్రీహరి దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. ఆచార్య దేవ ఏమంటివి అంటూ సుదీర్ఘమైన డైలాగును ఏకధాటిగా చెప్పి ఆకట్టుకున్నారు. గద్దర్ పాత్రలో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఒదిగిపోయారు. ఉద్యమ సమయంలో అసువులు బాసిన అమరుల త్యాగాలు కళ్లకు కట్టేలా ప్రదర్శన ఇచ్చారు. పుణ్యభూమి నా దేశం, నమో నమామి పాట మొదలు రామ్ చరణ్ పెద్ది సినిమాలో రైరై రారా పాటకు డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ మోడ్రన్ శోభన్ బాబులా నృత్యం చేసి అలరించారు. అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ అడవిలో వేటకు వెళ్లిన కోయిదర పాత్రపై ప్రదర్శన ఇచ్చారు. అనంతరం కోయ సంప్రదాయం, సంస్కృతిపై పాట పాడారు. బాహుబలి సినిమాలో కట్టప్ప పాత్రతో ఎమ్మెల్సీ శంకర నాయక్ ఆకట్టుకున్నారు. ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, తెల్లం వెంకట్రావు, ఆదినారాయణలు కలిసి ఆదివాసీ సంప్రదాయ గోండు నృత్యం చేశారు. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ బంజారా సంప్రదాయ దుస్తులతో సేవాలాల్ పాటలకు నృత్యం చేశారు. తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామేలు దచ్చన్నదారిలో పాటను ఆలపించారు. పువ్వు పుట్టంగానే పరిమళాలు చల్లినట్టు, పట్టు పట్టంగానే తేనె గారినట్టు, పుట్టినాము కొండ కోనల్లోన, పొంగి విరిగినాము ఎండవానల్లోన. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ముగింపు వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రీడా పాలసీని తెచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి పతకాలు తెచ్చిన వాళ్లకు నగదు పురస్కారంతో పాటు ఉద్యోగాలిస్తున్నామన్నారు. లక్షలాది మంది విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఉండే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా మారుతుంది. పాఠశాల స్థాయిలోనే క్రీడల్ని ప్రోత్సహించాలి, కళాశాలల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలనే ఆలోచనతోటి సీఎం కప్ను ప్రవేశపెట్టి గ్రామం నుంచి రాష్ట్రం వరకు పోటీలను నిర్వహించి ఆ పోటీలలో రాణించిన వాళ్ళని గుర్తించే కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద క్రీడలలో రాణించి ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళను ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నగదు నజరాణాలు ఇచ్చి ఈ రోజు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటది అని
మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మైదానాలలో క్రీడల్లో రాణించినా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ప్రదర్శనల అనంతరం 28, 29 తేదీల్లో ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం బహుమతులు అందించారు. ఫుట్బాల్ మ్యాచ్లో అత్యధికంగా 4 గోల్స్ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బహుమతి ప్రదానం చేశారు. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా మహమ్మద్ అజారుద్దీన్ నిలిచారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యార్థులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో సమగ్ర మార్పులు తెచ్చి బలోపేతం చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. అసెంబ్లీలో వైద్యారోగ్య శాఖ పద్దులపై సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి దామోదర 19,768 ఉద్యోగాల భర్తీ జరుగుతోందని వెల్లడించారు. హైదరాబాద్లో 7 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హాస్పిటళ్లు, హన్మకొండలో రక్త సంబంధిత వ్యాధుల చికిత్సా కేంద్రం ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వస్తువులు, ప్రమాణాలతో కూడిన విద్య అందించేలా 26,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వివరించారు. ప్రజలు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే 80% వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యాశాఖలో మౌలిక వస్తువులు కల్పించేందుకు ఏఐబి ద్వారా వచ్చే 3 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు పెడతామని మంత్రి దామోదర్ తెలిపారు. ఈరోజు దేశంలో, సమాజంలో అన్నింటిలో ప్రమాదకరమైన వ్యాధి ఏది అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్. మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 50,000 మంది క్యాన్సర్కి గురవుతున్నారు, అంటే ఎఫెక్ట్ అవుతున్నారు. ఈ క్యాన్సర్లో స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో మొబైల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయబోతున్నాము. 4 రీజనల్ క్యాన్సర్ సెంటర్స్, ఇక మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్ రాబోతున్నాయి. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ రాబోయే జూన్లో సనత్ నగర్, తర్వాత అల్వాల్, ఆ తర్వాత వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా మన హాస్పిటల్స్ని తీర్చిదిద్దుకోవాలి. హాస్పిటల్ సర్వీసెస్ షుడ్ బి మెడికల్ సర్వీసెస్ ఒక వింగు, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఒక వింగు. ఈ రకంగా ఈ హాస్పిటల్ని తీర్చిదిద్దాలని చెప్పి ప్రభుత్వం యోచనలో ఉంది. వారందరిది ఒక్కో కుటుంబ నేపథ్యం, వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు వృత్తులు, అయినా ఒకటే భావజాలం. సామాజిక మాధ్యమాల్లోని వారి ఖాతాల్లోనూ అదే ప్రతిబింబించింది. ఇలాంటి వారినే విదేశీ ఉగ్రవాద సంస్థలు, పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లు, విదేశీ హ్యాండర్లు నెమ్మదిగా ఉచ్చులోకి లాగారు. నేరుగా పరిచయం లేని వారందరితో ఆన్లైన్లో నెట్వర్క్ ఏర్పాటు చేశారు. వీరిని ఆపరేటర్లుగా వాడుకొని దేశంలో విధ్వంసానికి పాల్పడాలనేది ఐసిస్, అల్-ఖైదాల కుట్రగా ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విజయవాడ 2వ పట్టణ పోలీసుల దర్యాప్తులో తేలింది. విజయవాడ ఉగ్రమూలాల కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. చిరుద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి బలహీనతల్ని అవకాశంగా చేసుకున్న విదేశీ హ్యాండర్లు జిహాదీ ఉగ్రవాద భావజాలం వైపు వారిని ఆకర్షించారు. సామాజిక మాధ్యమాల్లో వారితో ఉగ్ర సమాచారాన్ని వ్యాప్తి చేయిస్తున్నారు. దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. హైదరాబాద్లోని చెంచల్గూడకు చెందిన సైదా బేగం వంట మనిషిగా పనిచేసేది. ఆమె భర్త ఇమ్రాన్ ఖాన్ 4 ఏళ్ల కిందట చనిపోయారు. అప్పట్నుంచి తన 7 ఏళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. తనను, తన కుమారుణ్ణి ప్రేమగా చూసుకునే తన వర్గానికి చెందిన వ్యక్తి కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషించేది. దీనికోసం సైదా బేగం 75 పేరిట ఇన్స్టాగ్రామ్ ఖాతా తెరిచి పోస్టులు పెట్టేది. పలువురికి రిక్వెస్ట్లు పెడుతూ వాటిని యాక్సెప్ట్ చేసిన వాళ్లతో చాటింగ్ చేసేది. ఈ క్రమంలోనే ఐసిస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వారు ఆమెను ఈ నెట్వర్క్ లోకి దించినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ దర్యాప్తులో తేలింది. ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ 10వ తరగతి వరకు చదివి మానేశాడు. తండ్రితో పాటు పెయింటింగ్ పనులకు వెళ్లేవాడు. ఇన్స్టాగ్రామ్ లో చురుగ్గా ఉండే లక్కీ విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతో ఉగ్రవాద నెట్వర్క్ విస్తృతికి సంబంధించిన బెనెక్స్ గ్రూప్ నకు అడ్మిన్ గా ఉండేవాడు. జిహాద్ కోసం యువతను నియమించడం, ఐసిస్ జెండాను ప్రదర్శించడం, భారత్ లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా పనిచేసేవాడు. భారత్ పై వ్యతిరేకతను తన పోస్టుల్లో వ్యక్తపరిచేవాడు. విజయవాడలో ఓలా, ర్యాపిడో, ఉబర్ బైక్ రైడర్ గా పనిచేసుకునే మహమ్మద్ రహమతుల్లా, అబూబకర్ అల్ బాగ్దాది, షరీఫ్ ఇస్రార్ అహ్మద్, జకీర్ నాయక్ సహా పలు అంతర్జాతీయ ఉగ్రవాద నాయకుల విద్వేషపూరిత ప్రసంగాల వీడియోలు చూసేవాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసేవాడు. అలా విదేశీ హ్యాండ్లర్లు అతన్ని వారి ఉచ్చులోకి లాగారు.
ఐసిస్ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన బెనెక్స్కామ్ ఇన్స్టాగ్రామ్ గ్రూపులో చేర్పించి అతనితో జిహాదీ ఉగ్రవాద సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేసేవారు. విజయవాడ ఆటోనగర్లోనే లేజర్ మార్కింగ్ పనులు చేసుకునే మహమ్మద్ దానిష్, బిర్యానీ పాయింట్లో క్యాషియర్గా పనిచేసుకునే మిర్జా సొహైల్ బేగ్లను రహమతుల్లా షరీఫ్ ద్వారా ఉగ్రవాద నెట్వర్క్లోకి దించారు. వీరితో అల్ మాలిక్ యూత్ ఇస్లామిక్ కమిటీ పేరిట ఒక గ్రూపు ఏర్పాటు చేయించారు. కర్ణాటకలోని బళ్ళారికి చెందిన అబ్దుల్ సలాం లారీ డ్రైవర్ పీస్ ఆఫ్ మైండ్ 56 పేరిట ఇన్స్టాగ్రామ్లో ఖాతా తెరిచి చురుగ్గా ఉండేవారు. అతని పోస్టుల్ని గమనించిన విదేశీ హ్యాండ్లర్లు ఉగ్ర ఉచ్చులోకి లాగారు. బెనెక్స్కామ్ గ్రూపులో చేర్పించి అతనితో జిహాదీ ఉగ్రవాద సమాచారాన్ని వ్యాప్తి చేసేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాదుల గాలానికి చిక్కిన వారిలో ఎక్కువ మందివి నిరుపేద కుటుంబాలే. అద్దె చెల్లించేందుకు డబ్బుల్లేని పరిస్థితి. సామాజిక మాధ్యమాల్లో తమ పిల్లలు ఏం చేస్తున్నారో వారి తల్లిదండ్రులకు అవగాహన లేదు. పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడే విషయం తెలిసి లబోదిబోమన్నారు. ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన ఈ నెట్వర్క్ ను సిఐ సెల్ ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి అడ్డుకట్ట వేసిందని, లేకుంటే తీవ్ర నష్టం జరిగేదని అధికారులు తెలిపారు. విశాఖలోని ఎల్వీ నగర్లో ఒళ్లు గగుర్పొరిచే ఘటన జరిగింది. స్నేహితురాలిని ఇంటికి పిలిచిన ఓ నేవీ ఉద్యోగి ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర స్థానికంగా ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. నెల క్రితం అతడి భార్య విజయనగరంలోని పుట్టింటికి వెళ్లింది. విశాఖకే చెందిన మౌనికతో రవీంద్రకు గతంలోనే పరిచయం ఉంది. ఆదివారం రాత్రి ఆమెను తన ఫ్లాట్కు పిలిచిన రవీంద్ర అత్యంత పాశవికంగా హత్య చేశాడు. శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. ఘటనా స్థలికి రవీంద్రను వెంటబెట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఫ్రిడ్జ్లో 2 మూటల్లో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. అందులో తల భాగం కనిపించలేదు. యువతి తనను డబ్బుల కోసం వేధించిందని, ఆ హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకినాడకు చెందిన దళిత యువకుడు డ్రైవర్ వీరి సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ విచారణ ఆదివారంతో పూర్తయింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 16 నుంచి ఆమె సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 12 రోజుల్లో 84 గంటల పాటు సిట్ అధికారులు ఆమెను విచారణ చేశారు. హత్య కేసులో ఆమె పాత్రకు సంబంధించి సేకరించిన ఆధారాలతో 360కి పైగా ప్రశ్నలు వేశారు. వాటిలో 95% ప్రశ్నలకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అన్న సమాధానాలతోనే దాటవేసినట్లు సమాచారం. హత్య జరిగిన రోజు అనంతబాబు ఇంటికి వచ్చి పలుమార్లు దుస్తులు మార్చినట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. ఆ రోజు ధరించిన దుస్తులను అప్పగించాలని అడిగితే మేం 6 నెలలకు ఒకసారి వాడిన దుస్తులను యాచకులకు ఇచ్చేస్తామని, అవి ఇప్పుడు లేవని చెప్పినట్లు తెలిసింది. హైకోర్టు సూచనలతో మొత్తంగా 12 రోజులు విచారించినా ఆమె నుంచి ఎలాంటి సహకారము అందలేదని రాజమహేంద్రవరం జిల్లా జడ్జి కోర్టుకు పోలీసులు నివేదించనున్నట్లు తెలుస్తోంది. సిట్టు విచారణ పూర్తయిన నేపథ్యంలో కొత్తగా కేసు బదిలీ అయిన జిల్లా జడ్జి కోర్టులో లక్ష్మీదుర్గ నేడు హాజరు కానున్నారు. పోలీసులు దాఖలు చేసే అనుబంధ విచారణ నివేదిక ఆధారంగా రిమాండ్ విధిస్తారా, నిందితురాలి తరపున వాదనలు విని వారెంట్ తొలగిస్తారా అన్నది నేడు కోర్టులో తేలనుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసులో కీలక విషయం బయటపడింది. గోవాలో డీజేగా ఉన్న క్లింటన్ వైద్యుడు బాలాజీకి ఎండీఎంఏ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలాజీ ద్వారా వచ్చిన ఈ ఎండీఎంఏని రోహిత్ రెడ్డి ఆయన స్నేహితులు గతంలో వాడినట్లు దర్యాప్తులో గుర్తించారు. క్లింటన్ తరచూ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తేలటంతో అతన్ని అదుపులోకి తీసుకోవడానికి ఓ బృందం గోవా వెళ్లగా ఇంకా దొరకలేదని తెలుస్తుంది. క్లింటన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. డీజే క్లింటన్తో కలిపితే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేసు నిందితుల సంఖ్య 16కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 12 మంది పట్టుబడగా మిగిలిన నిందితులు రాకేష్ వర్మ, అభిషేక్ సింగ్ మరొకరు పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, నమితి శర్మ ప్రస్తుతం చెంచల్గూడ జైలులో రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో క్లింటన్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు జారీ విధానంలో సమూల మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ తొలి వారం కొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు. డ్రైవింగ్ లైసెన్సు విధానం ప్రస్తుతం ఎల్ఎల్ఆర్ పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష అనే 2 అంచెల విధానంలో కొనసాగుతుంది. వీటికి అదనంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ టెస్ట్ తీసుకురానున్నారు. ఇకపై ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తు చేసుకునే ముందు ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్ టెస్టును తప్పనిసరి చేయనున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. రోడ్ సేఫ్టీ టెస్టులో 6
మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల పాటు ఉంటుంది. అన్నింటికీ కలిపి 3 గంటల పాటు రహదారి భద్రతా అవగాహన శిక్షణతో కూడిన పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షకు అభ్యర్థులు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్, డెస్క్టాప్ కంప్యూటర్తో ఇంటి నుంచి నేరుగా పరీక్ష రాయవచ్చు. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి పరీక్షకు హాజరయ్యే అవకాశాన్ని రవాణా శాఖ పరిశీలిస్తుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేక సర్టిఫికెట్ నెంబర్ ఇస్తారు. ఇది అందగానే లర్నర్ లైసెన్స్ టెస్టుకు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తుంది. ఆదివారం బెంగాల్ వ్యాప్తంగా 173 పోలీస్ స్టేషన్ల ఇన్ఛార్జ్ అధికారులను, ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్కతా పరిధిలోని 31 పోలీస్ స్టేషన్ల అధికారులను మార్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్న భవానీపూర్తో పాటు హై ప్రొఫైల్ సీటు అయిన నందిగ్రామ్ వంటి కీలక ప్రాంతాల్లోని అధికారులను కూడా బదిలీ చేసింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ STFలో పనిచేస్తున్న సౌమిత్ర బసును భవానీపూర్ పోలీస్ స్టేషన్ ఐసీగా నియమించింది. స్థానిక రాజకీయ ప్రభావం లేకుండా శాంతి భద్రతల విషయంలో తటస్థంగా వ్యవహరించేలా చూడటమే ఈ భారీ బదిలీల ప్రధాన ఉద్దేశ్యమని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే ఈ బదిలీలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె ఆరోపించారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఆఫ్ఘనిస్తాన్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. గత 24 గంటల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 26 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు కొండచర్యలు విరిగిపడి చనిపోగా మరికొందరు పిడుగుపాటు వల్ల మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధి యూసుఫ్ మొహమ్మద్ తెలిపారు.